జగన్మోహన్ రెడ్డి గారికి గాని, ఆయన నాయకులకు గాని అసలు హిందూ ధర్మం మీద వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు. హిందూ ధర్మాన్ని పదే పదే వాళ్ళు కించపరుస్తున్నారు. అది అదలా వదిలేయండి. హిందూ దేవుళ్ళంటేనే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఈ విషయం కూడా మనకి చాలా సార్లు ప్రస్ఫుటంగా మనం చూసాం. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, ఆ దాడులను ప్రశ్నించినప్పుడు ఒక న్యాయం కూడా జరగకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం పదే పదే చూడడం జరిగింది. నా నియోజకవర్గం నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు. దాని తాలూకా మొత్తానంతటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడానికొస్తే, నాయకులందరూ ప్రశ్నించడానికొస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి గాని, ఆయన నాయకులకు గాని, ఒక సభ మీద గౌరవం లేదు. ఒక మండలి మీద గౌరవం లేదు. ఒక హిందూ దేవాలయాల మీద గౌరవం లేదు. హిందూ ధర్మం మీద కూడా గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తే, హిందూ ధర్మం గురించి చెప్తే, సోషల్ మీడియా సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా ఆయన్ని గేలి చేశారు. ఎవడి ధర్మం వాళ్ళకుంటుంది. మన భారతదేశం అన్ని ధర్మాలని కూడా పరిరక్షించుకుంటూ, అందరికీ కూడా గౌరవం ఇచ్చి, అందరికీ కూడా స్థానం కల్పించే దేశం. గానీ ఆ దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖచ్చితంగా మతతత్వాల్ని రేకెత్తించే విధంగా మాట్లాడడం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇంకోటి నేను ముఖ్యంగా మీకు చెప్తున్నదేంటంటే, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వగానే ఈరోజు మండలిలోనే కాదండి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు మొత్తం అందరం కలిపి గౌరవ గవర్నర్ గారి ప్రసంగం వినడానికొస్తాం. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కలిపి మంత్రులు. ఆ ప్రసంగానికి వచ్చిన తీరు, అక్కడ వాళ్ళు 10 నిమిషాల్లో చేసిన విధ్వంసం, ప్లకార్డ్‌లు పట్టుకొనొచ్చి శాంతి భద్రతలను కాపాడాలంట. ఏంటో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, శాంతి భద్రతల లోపం ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు శాంతి భద్రతలు పరిరక్షించబడుతున్నాయో ప్రజలకి తెలీదంటారా? అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని. ఎందుకంటే నేను శాసనసభలో ఉన్నాను గాబట్టి. అవన్నీ కూడా చింపేసి అక్కడ పడేయమని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఒక గౌరవ పదవిలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత కూడా ఆయనకు బుద్ధి రాలేదంటే, నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్నను కూడా మండలిలో ఆయన ఉండుంటే, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పటాలను కూడా చింపేసి అక్కడ పడేసి వచ్చేవాడినేమో. నాకది అనుమానం వస్తున్నది. నిజంగా అది ఎంత తప్పండి? చెప్పులు వేసుకోలేదంటున్నారు. చెప్పులు వేసుకున్నారక్కడ. ఫోటోలు వదలలేదంటున్నారు. ఫోటోలు అక్కడ వదిలేసి ఎళ్ళిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఉన్నప్పుడు సెట్‌లేసుకొని, ఆ సెట్‌లలో పూజలు చేసేవాడు. భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళాలి. వెళ్ళలేదు. అప్పుడేమో డిక్లరేషన్ ఇమ్మంటే నానా యాగి చేశాడు. ఇచ్చాడా చెప్పండి మీరందరికీ తెలుసు. నేనివ్వనన్నాడు. అప్పుడు కూడా చెప్పులతో వెళ్ళాడు. అసలు లడ్డూ విషయంలో వాళ్ళు చేసిన దరిద్రం అంతా ఇంత కాదు. దాని గురించి ప్రశ్నిస్తుంటే మళ్ళీ ఆ దరిద్రాన్నంతటిని కూడా మాకు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చేసింది వాళ్ళు. ఎంత చక్కగా ఉండేదండి. లడ్డూ ఒక ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లడ్డూ మన దగ్గరుందంటే, ఆ! వీళ్ళు తిరుపతి నుంచి వస్తున్నారా? వీళ్ళ దగ్గర ఈ లడ్డూ ఉంది. ఎంత మంచి వాసన వస్తున్నది అన్నట్టుగా ఉండేదాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి.